కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం అంతా కూడా గ్రామస్తులంతా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బ్లాస్ట్ సంభవించడంతో ఏం జరుగుతుందో తెలియక అందరూ పరుగులు ఎత్తారు. ప్రస్తుతం కొంత దగ్గుముఖం పడడంతో ఇక్కడికి వచ్చారు. అసలు ఏంటి తెలుసుకుందాం. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి, ప్రస్తుతం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓఎన్జీసీ నిర్లక్ష్యం పైన కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఏమంటే ఏంటంటే మీకు ముందస్తుగా సమాచారం ఇచ్చారా లేదా? ఎంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినప్పుడు కనీసం సమాచారం ఇవ్వాలి. ఓఎన్జీసీ అధికారులు ఏమైనా ఇక్కడికి వచ్చారా? ఏం చెప్తున్నారు? ఏమంటే గత 30 సంవత్సరాల క్రితము ఇక్కడ ఓఎన్జీసీ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి అప్పుడు వర్క్ చేశారు. అప్పుడు ఏమైందో తెలియదు, పడిందో లేదో పడలేదో తెలియదు, క్లోజ్ చేసారు, అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని రీఓపెన్ చేశారండి. ఇప్పుడు ఎవరికి గ్రామంలో ఇప్పుడు 100 మీటర్ల దూరంలో గ్రామం ఉన్నదండి. ఇక్కడ ఎవరికి చెప్పారండి అసలు ఇలా ఓపెన్ చేస్తున్నాం? హై స్కూల్ ఉంది, చంటి పిల్లలు వేలాది మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు అక్కడ హై స్కూల్ పక్కనే. కనీసం ఎవరికైనా కూర్చోబెట్టి లేకపోతే పెద్దలను కూర్చోబెట్టి ఇలాగ ఓఎన్జీసీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒకవేళ అది ఏది అన్స్పాట్లో ఇలాంటి ఏదైనా జరిగితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, మేము చేయవలసిన ఇవన్నీ చెప్పడం కానీ ఏదైనా చేయడం కానీ ఏమీ చేయలేదండి ఇంతవరకును. ఒక 5 కిలోమీటర్ల దూరంలో మాకు నగరం ఉన్నది. నగరాన్ని ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిందండి అసలు? తెల్లగట్ల జరిగి మొత్తం ఎన్ని ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఈ రోజు కూడా నిన్న కూడా తెల్లగట్ల జరుగుంటే ఎవరైనా ఏదైనా అగ్గిపుల్ల కానీ ఏదైనా కానీ గీసుంటే ఏదైనా వేసుంటే ఎంత ప్రాణ నష్టం జరిగిందండి? ఎవరు సమాధానం చెబుతున్నాండి అసలు దీనికి? అసలు కనీసం తగిన జాగ్రత్తలు కానీ చేయవలసిన ఏమి కానీ ఎటువంటి జాగ్రత్తలు కానీ ఎటువంటివి కానీ ఏమీ చేయట్లేదు. మా కోనసీమ ఎంతో పచ్చదనంతో కూడుకున్న కోనసీమనే ఇలా సర్వనాశనం చేసి వాళ్ళకి కావాల్సిన ఎన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం ఇలా రిగ్గులు చేసిన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ తగిన జాగ్రత్తలు కానీ తగిన సదుపాయాలు కానీ ఏమీ ఏర్పాటు చేయట్లేదు. రోడ్లు కాడి నుంచి స్కూళ్ళు కానీ బిల్డింగ్లు కానీ ఎటువంటి పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ, ఏ పూట తెచ్చుకుని బతికి వాళ్ళు అందరూ ఉన్నారు. కనీసం అలాంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా ఏమైనా ఏర్పాటు చేయటం కానీ కనీసం వాళ్ళకి నిత్యావసరాలు కానీ ఏమైనా సాయం చేయడం కానీ అలాంటి ఏవి కూడా ఏమీ చేయట్లేదండి వాళ్ళు. ఇప్పుడు ఇది ఇలా జరిగింది, ఇలా జరగకపోతే దీంట్లో ఉన్నదంతా కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఈ గ్రామానికి కానీ ఇలాగ ఇది విలేజ్కి ఉపకారపడి రోడ్లు కానీ లేకపోతే ఇవి కానీ చూడండి, రోడ్లు మొత్తం కొబ్బరి చెట్లు ఎలాగ పంట పొలాలు మొత్తం ఎలా నాశనం అయిపోయినాయో ఇలాగ నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మాకు ఏమీ సరైన ఏమీ కూడా మాకు చేయట్లేదండి. ఇంత ఓయింగ్ చేసి మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ మాకు గ్రామానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదని తెలియపరచాలి కదండి. ఇలా ఇంటికి తెలియపరచకుండా ఎవరికి చెప్పేసారండి మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఇది జరిగింది, దీనికి బాధ్యతలు ఎవరండి అసలు? ఇప్పుడు ఇది చేసేసి ఆర్పేసి వెళ్ళిపోతారు. ఊరంతా కూడా ఎన్నాళ్ళు మేము మాకు ఇది ఇబ్బందులు ఉంటాయి. పంట పొలాల కాడి నుంచి కొబ్బరి చెట్ల కాడి నుంచి మొత్తం అన్నీ ఇదైపోయింది. ఏదో మీరు వచ్చారు వెళ్ళిపోతారు. మాకు తర్వాత ఏంటంటే మొన్నేమో తుఫాను వచ్చి తుఫాన్లో కొట్టిపోయింది మొత్తం ఈ అంతర్వేది అన్నీ కూడా కొట్టిపోయినాయని. అంతకుముందు నగరాన్ని జరిగిందని ఇలాగ మన కేసినబెల్లిలో జరిగింది. ఇప్పుడు ఈ ఇరుసుమండ ఇలాగ మాకు నిత్యం ఇలాగ మేము ఇలా 500లోనే బతకాల. ఓ పక్కన సముద్రం, ఓ పక్కన గోదావరి, ఓ దెబ్బ కింద మేము బతుకుతున్నాం. మాకు కనీస సదుపాయాలు కానీ మాకు ఏమీ కూడా ఏర్పాట్లు చేయట్లేదండి. దాని మీద మాకు గవర్నమెంట్ కానీ మాకు ప్రభుత్వాలు కానీ మాకు తగిన సర్వీస్ చేసి మా గ్రామానికి చేయవలసిందని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరేంటండి అంటే ఓఎన్జీసీ వాళ్ళు ఏమన్నా మాట్లాడారా మీ గ్రామస్తులతో? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ సిబ్బంది ఏమైనా మాట్లాడారా? ఓఎన్జీసీ వాళ్ళు అదే లేట్గా స్పందించారండి. ఇది లేట్గా స్పందించారు, వాళ్ళే పరుగులు తీశారు కదండి. ఇప్పుడు కొద్ది బ్యాక్ వాళ్ళే లేట్గా స్పందించారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ అంటే రాజోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంచుమించుగా గ్రామం పక్కన గ్రామంలో ఓఎన్జీసీ రిగ్గు ఉంది. ఆ రిగ్గుల వల్ల ఎప్పుడైనా ఏ ప్రమాదం రావచ్చు. ఎప్పుడైనా మొత్తం అందరూ నిప్పులు కుంపడి మీద ఉన్నారు, ఆ మాటకు వస్తానండి. అలాగని కాకుండా ఈ రోడ్లు మెయిన్ ఏంటంటే మౌలిక వసతులు కల్పించాలని ఓఎన్జీసీ లాలో ఉంది. ఏదో వైద్యం కానీ విద్య కానీ మౌలిక వసతులు కానీ రోడ్లు రవాణా ఇవన్నీ చేయాలని ఉందండి. కానీ ఎక్కడ కూడా ఒక చూడండి ఇదే రిగ్గు ఉంది, దీనికి సరైన రోడ్ లేదు, రూటే లేదు అని చెప్తున్నాను. అలాగా ప్రతిదీ కూడా అలాగే ఉందండి. మీకు అలా పట్టిపోవడమే తప్ప కానీ ఇక్కడ నుంచి ఓఎన్జీసీ ఆయిల్ దోసుకెళ్ళిపోవడమే తప్పండి. వీళ్ళకి లోకల్గా ఓఎన్జీసీ వాటర్ ఇప్పుడు ఏర్పాటు చేయడం అసలు ఇలాగా. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే ఇలా తగిన తీసుకోవాల్సిన చర్యల గురించి కనీస చర్యలు తీసుకోవాలి కదండి. ఇప్పుడు వాళ్ళ పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ పెట్టి ఇప్పుడు తడుగుతూ ఏంటంటే అసలు ఇక్కడ దానికి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ నిల్వ ఇక్కడ వాటర్ నిల్వ ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇలాంటిది ఏదైనా జరిగితే దానికి వెంటనే వాటర్ ఉండాలి, లేకపోతే దానికి లిక్విడ్ ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినవి ఉండాలి, దానికి సంబంధించిన రెడీ చేసుకోవాలి కదా. ఏదంటే అసలు ఇక్కడ కనీస సౌకర్యాలు ఏవి ఎలా పడితే అలా వదిలేసి ఇప్పుడు ఏదో పట్టుకొచ్చి ఇప్పుడు అంటిస్తున్నారు. ముందు ఆలోచన ఉండాలా ఉండక్కర్లేదా? ఇది ఏంటండి? ఇటువంటి వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఇటువంటి ప్రణాళిక నడుపుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలా ఉండక్కర్లేదండి. ఇది మొత్తం ఇక్కడ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ
సంపదను అంటే సహజ సంపదను దోచుకు వెళ్ళిపోయి ఇక్కడ కనీస వసతులు కల్పించట్లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నారు తప్పించి గ్రామాలని ప్రతి గ్రామం చుట్టూ రిగ్గులైన ఏర్పాటు చేసుకుని సహజ సంపద దోచుకుంటున్నారు తప్పించి గ్రామాలకి మౌలిక వసతులు కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాటర్ పైప్ లైన్ వేసి వాటర్తో మంటలు ఆర్పుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు ఎక్కడా తీసుకోవట్లేదు. ఓఎన్జీసీ పైప్ లైన్ లైన్ వేసేటప్పుడు రిగ్గులు ఏర్పాటు చేసేటప్పుడు ఆ పైప్ లైన్ వెళ్ళే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాల్సిన రూల్స్ ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా పాటించట్లేదని గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.